వెల్లుల్లిపాయ ఒక్కటి తింటే చాలు ఎన్ని ప్రయోజనాలుంటాయో మీకు తెలుసా? ఆరోగ్యంగానే కాదు, ధనవంతుడిగా కూడా మార్చే సత్తా కూడా ఈ వెల్లుల్లిపాయలో ఉంది. అలాగే మీ పార్ట్నర్స్తో వచ్చే గొడవలను కూడా తగ్గించే పవర్ ఈ వెల్లుల్లిలో దాగి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, వందల ప్రయోజనాలు ఈ వెల్లుల్లిపాయల వల్ల కలుగుతుంది. మరవేంటో మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెల్లుల్లిపాయ లేదా వెల్లుల్లిగడ్డ పేరు ఏదైనా దీని ప్రయోజనాలు మాత్రం సేమ్ టు సేమ్. దీన్ని ఫుడ్లో వేయడం వల్ల ఆ ఫుడ్కి మంచి టేస్ట్ వస్తుంది. కానీ మీకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఈ వెల్లుల్లి మీ తలరాతను మారుస్తుంది, మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇది ఎలాగో ఇప్పుడు మీకు క్లియర్గా చెబుతాను. వీడియోని ఎక్కడ బ్రేక్ చేయకుండా చూస్తారు కదా. వెల్లుల్లిపాయకు మన శాస్త్రాల్లో మంచి ప్రాముఖ్యత ఉంది. వేదాలు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలు, జ్యోతిష్యాలు ఇలా అన్నిటిలోనూ వెల్లుల్లికి ఇచ్చిన ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఒక 5 నిమిషాల పాటు ఈ వీడియోని గనక మీరు చూసినట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు అన్నీ తీరిపోతాయి. అయితే మీరు చేయవలసిన ఇంకొక పని ఏంటంటే నేను చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా ఒక పద్ధతిలో వినడం. మన శాస్త్రాల ప్రకారం వెల్లుల్లిపాయను వీనస్ గ్రహకారకంగా చెబుతారు. ఈ శుక్రగ్రహం గల వ్యక్తులు ఎప్పుడైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ తప్పుడు నిర్ణయానికి సంబంధించిన పరిణామాలు కూడా అతను ఎదుర్కొంటాడు. అదే మంచి నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతాడు. ఈ శుక్రగ్రహానికి ఎవరి భాగ్యాన్నైనా పెంచే పవర్ ఉంది. మొత్తానికి చెప్పేదంటే వీనస్ యొక్క మీ అదృష్టం కంటే చాలా గొప్పది. మీ కేతు ఎప్పుడూ మీ దగ్గర ఉంటాడు. అయితే వీనస్ను కంట్రోల్ చేసే శక్తి ఒక్క లక్ష్మీదేవికి మాత్రమే ఉంటుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే వీనస్ గ్రహం మీకు అనుకూలంగా మారుతుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ప్రతిరోజు కొంత వెల్లుల్లిపాయను మీ వంటింట్లో వాడుకున్నట్లయితే మీ అదృష్టాన్ని మీరే పొందుకునే శక్తి పొందుతారు. అందుకే ఒకసారి మీరు లక్ష్మీదేవికి జయహో అని చెప్పి వీడియోని మరింత ముందుకు కొనసాగించండి. ఇప్పుడు వెల్లుల్లిపాయను తినడం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఇది రెగ్యులర్గా తినడం వల్ల మన శరీరంలోని ఏ భాగం హాట్గా మారుతుంది, ఏ భాగం నుంచి ఎక్కువగా చెమట వస్తుంది ఇప్పుడు చూద్దాం. తంత్రశాస్త్రంలోని చాప్టర్ 115 ఒక ఉపాయం గురించి చెబుతోంది. అదేంటంటే ఒక శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో కొలిస్తే మీకు ధనలాభం కలుగుతుంది, జీవితంలో సుఖశాంతులు ఉంటాయని చెబుతుంది. అయితే శుక్రవారమే ఎందుకు చేయాలి అంటే ఆ రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, అందుకే ఆ రోజు చేయాల్సి ఉంటుంది. మీరు ప్రతి శుక్రవారం ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఎర్రని బట్టలు వేసుకుని, ఎందుకంటే ఎర్రటి బట్టలు లక్ష్మీదేవికి ప్రీతికరం. అప్పుడు ఒక కొత్త ఎర్ర బట్టలు వెల్లుల్లిలోని ఒక పాయను పెట్టండి. ఆ తర్వాత తూర్పు వైపు ఒక లక్ష్మీదేవి ఫోటోను పెట్టి ఆ ఫోటో ముందు ఒక ఎర్రని బట్టను పరచండి. ఆ తర్వాత లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి. అప్పుడు మీరు చేతిలో వెల్లుల్లిపాయను పట్టుకోండి. అప్పుడు లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని 21 సార్లు చెప్పండి. శ్రీహరి శ్రీకమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీహరి శ్రీలక్ష్మి నమః. ఈ బీజ మంత్రాన్ని 21 సార్లు చెప్పండి. ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఎర్రని బట్టల్లో వెల్లుల్లిపాయను పెట్టాలి. మంత్రం చెప్పడం పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి కుడి పాదాన్ని తాకాలి. ఆ తర్వాత ఎర్రని బట్టలో ఉన్న వెల్లుల్లిపాయను ఆ బట్టతో పాటే మీరు బంగారం, డబ్బు ఎక్కడైతే పెడతారో అక్కడ దాన్ని పెట్టాలి. ఈ పూజ ఖచ్చితంగా శుక్రవారమే చెయ్యాలి. ఇది ఏదో చిన్న పనే కదా అనుకునేరు, నిజమే చిన్నదే, కానీ మీకు పెద్ద ఫలితాన్ని మాత్రం ఇస్తుంది. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాటి నుంచి బయటపడేస్తుంది. అలాగే కుటుంబ కలహాలను, ఆస్తి తగాదాలను చక్కబెడుతుంది. ఇప్పుడు రెండో విధానం చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే విధానం శుక్రగ్రహాన్ని బలపరచడం. ఎవరైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నా వారిని దాని నుంచి బయటపడేస్తుంది. అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. రాహుకేతులను కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ విధానాన్ని మీరు 5 శుక్రవారాలు చెయ్యాలి. అంటే వరుసగా వచ్చే 5 శుక్రవారాలు ఈ పూజ చెయ్యాలి. ఈ టైంలో మీరు నాన్ వెజ్ ఫుడ్ తినకూడదు. మంచిగా ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసిన తర్వాత ఎర్రని బట్టలు ధరించాలి. ఆ తర్వాత మీరు ఒక ఎర్రని బట్టలు 5 వెల్లుల్లి రబ్బలు వేయాలి. మళ్ళీ చెబుతున్నాను, క్లియర్గా వినండి. 5 వెల్లుల్లి రబ్బలను ఒక ఎర్రని బట్టలో వేసి ముడివేయాలి. అప్పుడు మీరు ఈ చిన్న మూటను పట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎవరైతే భిక్షవాళ్లు కనిపిస్తారో అందులో ఒకరికి ఇది ఇవ్వండి. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు డబ్బులు తీసుకుని వెళ్లడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ వెల్లుల్లి మూటతో పాటు వారికి కొంత డబ్బులు కూడా ఇవ్వండి. ఇదే విధంగా మీరు 5 శుక్రవారాల పాటు చెయ్యాలి. ఇలా 5 వారాల పాటు మీరు చేస్తే మీ శుక్రగ్రహ బలం కూడా మారుతుంది. అది ఎంత బలపడుతుందంటే మీ భాగ్యం మీ చెంతే ఉంటుంది. మీరు పట్టుకుందంతా బంగారం అవుతుంది. ఏ మంచి పని మొదలుపెట్టినా అది సత్ఫలితాలనిస్తుంది. ఇప్పుడు మూడో ఉపాయం చూద్దాం. అయితే ఇప్పుడు ఈ విధానం శుక్రవారం కాకుండా శనివారం సాయంత్రం చేయాలి. అంటే మీరు నెలలో ఏ శనివారం చేసినా పర్వాలేదు. శనివారం సాయంత్రం కాగానే మీరు స్నానం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకుని ఒక వెల్లుల్లిపాయను తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని పట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్లి నిటారుగా మీరు నిలబడి ఆ వెల్లుల్లిపాయను
మీ నెత్తి మీద ఎడమ పక్క నుంచి కుడి పక్కకు రొటేట్ చేయాలి. ఆ తర్వాత దాన్ని అక్కడే కాల్చివేసి వచ్చేయాలి. ఇది ఏ శనివారం సాయంత్రమైనా చేయొచ్చు. ఇలా మీరు చేయడం వల్ల మీలో ఏ దోషం ఉన్నా పోయి ఆర్థికంగా మీరు బలపడతారు. ఇప్పుడు నేను మీకు 4వ ఉపాయం చెప్పబోతున్నాను. అయితే దీని పూజా విధానం హనుమంతుడికి చెయ్యాలి. ఈ విధానం చేయడం వల్ల మీకు శత్రువులు ఎవరు ఉన్నా వాళ్ళంతా మిత్రులుగా మారిపోతారు. మిమ్మల్ని చూసి ఈర్ష్యతో రగిలిపోయే వాళ్ళు కూడా మీ దగ్గరకు రాకుండా దూరంగా వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఈ విధానం ఎలా చేయాలో చూద్దాం. నెలలో ఏదో ఒక మంగళవారం ఈ విధంగా చేయొచ్చు. మంగళవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ఎక్కడైతే నిర్మానుష్యమైన ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఎవరి వల్ల అయితే మీరు ఎక్కువగా నష్టపోతున్నారో వారి పేరును పలకాలి. మరోపక్క చేతిలో పట్టుకున్న వెల్లుల్లిని నెత్తిమీద పెట్టి ఎడమ పక్క నుంచి కుడి పక్కకు తిప్పాలి. ఆ తర్వాత వెల్లుల్లిని ఏదైనా ఒక ప్రదేశంలో మట్టి తీసి లోపల పూజ చేయాలి. ఈ ఉపాయాన్ని మీరు ఏ మంగళవారం చేసినా పర్వాలేదు. ఇది చేయడం వల్ల మీకు శత్రువులు తగ్గుతారు. అలాగే దిష్టి కూడా పోతుంది. దీనివల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. ఇప్పుడు మీకు అర్థమైందా వెల్లుల్లిపాయతో ఎన్ని ఉపాయాలున్నాయో? జనరల్గా ఇప్పటి వరకు